సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 7 దశల్లో దేశవ్యాప్తంగా 57 లోక్సభ స్థానాలు, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు 7వ దశలో పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల బరిలో ప్రధాని మోడీ, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులున్నారు. సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. 7వ దశలో దేశవ్యాప్తంగా 57 లోక్సభ స్థానాలు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల బరిలో ప్రధాని మోడీ, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులున్నారు. 7వ విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. బీహార్లో 8, చండీగఢ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒడిశాలో 6, పంజాబ్లో 13, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. 7వ విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా 1,09,000 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపు అధికార బీజేడీ, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇవాల్టితో పోలింగ్ ప్రక్రియ ముగియనుండడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపైనే కేంద్రీకృతం కానుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ అధికార విపక్షాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. 7వ విడతలోనూ ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. आपका ये था सर